Hi, welcome back again. Hi. So, yes, now we'll be doing the preview for match number 61, that is between Chennai Super Kings versus Rajasthan Royals. ఇది మళ్ళీ చెన్నైలో జరగబోతుంది అండ్ సిఎస్కేకి చెన్నైలో ఇది లాస్ట్ మ్యాచ్లో కూడా ఉండబోతుంది. సో ఐ మీన్ ఎస్పెషల్లీ లీగ్ స్టేజ్ వరకు. సో ఈ మ్యాచ్ గురించి ఇంపార్టెన్స్ ఎంత ఉండబోతుంది? డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ గేమ్. మేబీ ఆర్ఆర్కి కూడా ఎంత ఇంపార్టెంటో సిఎస్కేకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆర్ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంది. మనం నిన్న చూసాం కేకేఆర్ గెలిచింది అండ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ప్లే ఆఫ్స్. అండ్ ఆర్ఆర్ కూడా ఈ మ్యాచ్ని గెలిచి ప్రాబబ్లీ సెకండ్ పొజిషన్లో సెట్ అవ్వాలని చూస్తుంది. కాబట్టి ఐ థింక్ ఆర్ఆర్ ఈస్ గోయింగ్ టు బీ లుకింగ్ ఫర్ దట్. ఈవెన్ సిఎస్కే కూడా ఈ మ్యాచ్లో గెలవకపోతే మాత్రం వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సిఎస్కేకి ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సిఎస్కే హ్యాస్ టు ప్లే వెల్ అండ్ సిఎస్కేకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. సో దే హ్యావ్ టు టేక్ దట్ ఇన్ టు అకౌంట్ అండ్ దే హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్ ఈ మ్యాచ్లో, ఈవెన్ దో దే ఆర్ ఫేసింగ్ ఆర్ రాజస్థాన్ రాయల్స్ హూ హ్యాస్ బీన్ ఎక్సెప్షనల్ త్రూ అవుట్ ద సీజన్. అండ్ ఆర్ఆర్లో వాళ్ళు ఉన్న ఫామ్కి సిఎస్కే వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాల్సిన విషయం మ్యాచ్లో. డెఫినెట్లీ. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా మొత్తం ఐ థింక్ ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లీగ్ స్టేజ్లో ఉండబోతుంది కాబట్టి సో ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ స్టేడియం బాగా నింపేస్తారని అనుకోవచ్చు. అండ్ ఒక రకంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఎస్పెషలీ ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్గా అయ్యే ఛాన్స్ ఉందా? ధోనికి ఇది చివరి మ్యాచ్ చెన్నైలో అనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టున్నాయి. బికాజ్ ఆర్ఆర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఒకవేళ సిఎస్కే ఈ మ్యాచ్ విన్ అయ్యి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంచుకోగలిగితే దెన్ దే హ్యావ్ ఎ ఛాన్స్ టు గో ఇన్ టు సెమీస్ అండ్ ఫైనల్స్. కాకపోతే ఇప్పుడున్న టీమ్ లైనప్కి, ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సిఎస్కే చేస్ చేయగలుగుతుందా, విన్ అవ్వగలుగుతుందా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. బికాజ్ సిఎస్కేకి they lack their bowling attack. They don't have Patrana, they don't have Mustafizur, they don't have Chahar. So 3 key top పేస్ అటాక్ లేకుండా చెన్నై బరిలోకి దిగుతుంది. సో మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో ఎంత స్ట్రగుల్ అయ్యారో. సో దే డోంట్ హ్యావ్ ఎ పేస్ అటాక్. సో అందుకని అండ్ వాళ్ళ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళకు చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సిఎస్కేకి. వేరాజ్ కంపేర్ టు ద ఆర్ఆర్ హ్యాస్ డన్ రియలీ వెల్. వాళ్ళ బ్యాటింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ బౌలింగ్ చహాల్ అండ్ అదర్స్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. సందీప్ శర్మ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియలీ ఛాలెంజింగ్ మ్యాచ్. మరి సిఎస్కే ఎలా ఎదుర్కొంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ. అండ్ టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చెన్నైలో డీసెంట్గా స్కోర్స్ అయితే చూసాము ఈ సీజన్లో. ప్లస్ స్పిన్కి కాస్త అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి బికాస్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది సీజన్. సో అలాగే సిఎస్కే గురించి కూడా మాట్లాడుకుంటే వాళ్ళకు స్పిన్ కాస్త బెటర్గా ఉంటుంది. దాని తర్వాత పేసర్స్ లేరు అవైలబుల్లో కాబట్టి స్పిన్ మీద ఎక్కువ డిపెండెన్సీ కూడా ఉంటుంది కాబట్టి కాస్త స్పిన్ పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక్కడ? ఇట్స్ హార్డ్ టు సే బికాజ్ స్పిన్ పిచ్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆర్ఆర్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నారు స్పిన్ని. సో దానికి తోడు ఏంటంటే జైస్వాల్ కనుక రేపు ఫామ్లోకి వచ్చిన సంజు శాంసన్ ఫామ్లో ఆల్రెడీ ఉన్నారు. సో they have a very strong batting lineup. It doesn't matter whether batting pitch or a spin track అనేది it doesn't matter to RR. కాబట్టి I don't think CSK will take that decision. ఒకవేళ ఆ డెసిషన్ కనుక వాళ్ళు స్పిన్ అటాక్ ఆర్ఆర్ కూడా బాగుంది. దే హ్యావ్ చహాల్ ఎక్సెప్షనల్గా బౌలింగ్ చేశాడు. చాలా వికెట్స్ తీశాడు ఈ సీజన్లో. చూసాం హీఈస్ ఇన్ ది టాప్ 5 ఆఫ్ ది మేజర్ వికెట్స్ టేకింగ్ లిస్ట్లో ఉన్నాడు. సో వికెట్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాడు చహాల్ కూడా. సో ఓవరాల్గా చూస్తే దే డోంట్ టేక్ దట్ సచ్ ఎ హార్డ్ డెసిషన్ టు గో విత్ ద స్పిన్ బికాస్ వాళ్ళకు అంతో ఇంతో ఇప్పుడు చెప్పుకోగలిగితే ఉండేది బ్యాటింగ్ స్ట్రెంగ్త్ సిఎస్కేకి. కాబట్టి దే హ్యావ్ టు గో విత్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అంటే దే హ్యావ్ టు గో విత్ ద బ్యాటింగ్ పిచ్ కొనే వెళ్ళాలి. సో ఐ డోంట్ థింక్ దే విల్ గో విత్ ద స్పిన్ ట్రాక్ ఫర్ దిస్ మ్యాచ్. ఆల్ రైట్. సో ఇక్కడ చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయి రెండు టీముల్లో? I think CSK can make 1 or 2 changes because Rachin Ravindra perform చేయలేకపోతున్నాడు. I think better give him chance to give the chance to some other players because మనం చూసాం రహానే రచిన్ రవీంద్ర ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఓన్లీ ఎక్కువ డిపెండెన్సీ మొత్తం గైక్వాడ్ మీద ఉంది, డారెల్ మిచెల్ మీద ఉంది, అండ్ దెన్ జడేజా మీద పడుతుంది. అండ్ శివం దూబే కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్లో రాలేదు. సో ఐ థింక్ it's really important Shivam Dube has to come back
స్ట్రాంగ్లీ ఇంటూ దిస్ మ్యాచ్. అండ్ అలాగే ఈ ఇద్దరి టాప్ ఆర్డర్లో ఇద్దరిని చేంజెస్ అయితే చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. బట్ సిఎస్కేకి ఆల్టర్నేటివ్స్ అంత ఎక్కువగా లేవు, బికాస్ దే హ్యావ్ టు స్టిక్ టు ద సేమ్ బ్యాటింగ్ లైనప్ అగైన్ అని అనిపిస్తుంది. సో మేబీ చూస్తే మేబీ 1 or 2 చేంజెస్ అయితే కనిపించవచ్చు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దే డోంట్ హ్యావ్ టూ మెనీ ఆల్టర్నేటివ్స్ యాజ్ వెల్. అండ్ ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడుకుంటే చేంజెస్ ఏమైనా ఉండొచ్చా? ఆర్ఆర్ విషయానికి వస్తే దే డోంట్ నీడ్ టు డూ ఎనీ చేంజెస్. జైస్వాల్, బట్లర్, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆర్ఆర్కి. దే హ్యావ్ టు గో ఇన్ టు ఎదర్ సెకండ్ పొజిషన్ ఆర్ ఫస్ట్ పొజిషన్, కాబట్టి దే విల్ బి ఎయిమింగ్ ఫర్ దట్. సో దే డోంట్ టేక్ ఎనీ సచ్ చేంజెస్ అండ్ ఛాన్సెస్ ఇన్ దిస్ గేమ్. సో దే విల్ స్టిక్ టు ద సేమ్ బ్యాటింగ్ లైనప్, సేమ్ బౌలింగ్ లైనప్లోతే దిగుతారని అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. ఎస్, డెఫినెట్లీ. బికాజ్ ఆర్ఆర్లో చేంజెస్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఎక్కువ చూడలేదు కూడా మ్యాచెస్లో చేయడం. సో ఎస్, ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్గా రెండు టీమ్స్కి ఉండబోతుంది కాబట్టి, ఎస్పెషల్లీ చెన్నైకి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి. సో ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్గా ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ డెఫినెట్గా జైస్వాల్, బట్లర్, సంజు శాంసన్ అండ్ చహాల్, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్కి. అండ్ అట్ ది సేమ్ టైమ్ సిఎస్కేకి శివం దూబే హ్యాస్ టు పర్ఫామ్ వెల్, రవీంద్ర జడేజా హ్యాస్ టు పర్ఫామ్ వెల్, అండ్ దెన్ యాజ్ యూజువల్ డిపెండెన్సీ ఆన్ గైక్వాడ్. సో ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. దానికి తోడు బౌలింగ్లో షర్దుల్ ఠాకూర్ కనుక కొంచెం పర్ఫామ్ చేయగలిగితే హీ కెన్ బీ ఆల్రౌండ్ పర్ఫార్మర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద కీ ప్లేయర్స్. ఎస్, డెఫినెట్లీ. ఎస్పెషలీ బౌలింగ్ గురించి తీసుకుంటే తుషార్ దేశపాండే నుంచి వాళ్ళకు చాలా వికెట్స్ అయితే వస్తున్నాయి, అండ్ హీఈస్ ఇన్ గుడ్ ఫామ్ అని అనుకోవచ్చు. దాంతో షర్దుల్ ఠాకూర్ కూడా ఇనిషియల్గా వాళ్ళ టీంలో లేకపోయినప్పటికీ ఇప్పుడైతే డెఫినెట్లీ ఒక కీ మెంబర్ లాగా అయిపోయాడు. అండ్ షర్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కూడా కాస్త ఇంపార్టెంట్ ఉండబోతుంది, బికాస్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ యాజ్ ఎ బ్యాటింగ్ యూనిట్. సో డెఫినెట్లీ వాళ్ళ కృషిలో అయితే ఉంటుంది. బట్ స్పిన్లో కనుక తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ కనుక చూస్తే మనం మిచెల్ శాంట్నర్ని తీసుకొచ్చాడు. మిచెల్ శాంట్నర్ ఇక్కడ చెన్నైలో ఎస్పెషల్లీ స్పిన్ ట్రాక్ ఉండే అవకాశం ఉంటే డెఫినెట్లీ యూజ్ అవుతుంది కాబట్టి మిచెల్ శాంట్నర్ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉండొచ్చు, బికాజ్ లాస్ట్ మ్యాచ్లో అతనికి ఛాన్స్ ఇచ్చారు. ఐ థింక్ హీ హ్యాస్ డన్ రీజనబ్లీ వెల్, బట్ ఈ మ్యాచ్లో కూడా అతనికి ఆ అవకాశం అయితే ఇవ్వాలి, బికాస్ హీ ఈజ్ అన్ ఆల్రౌండర్. సో అక్కడ బ్యాటింగ్లో కూడా స్ట్రెంగ్త్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్. కాబట్టి ఐ థింక్ శాంట్నర్కి ఛాన్స్ ఇవ్వాలి. బట్ శాంట్నర్ వస్తే మాత్రం మేబీ మొయిన్ అలీ కూర్చోబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ వాళ్ళ లైనప్. ఏదర్ రవీంద్రని కనుక డ్రాప్ చేసి బోత్ శాంట్నర్ని ప్లస్ డెరెల్ మిచెల్ని ఆడిస్తే కనుక దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ సిఎస్కే. ఎస్ సార్. సో ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉండబోతుంది, అండ్ రెండు టీమ్స్కి చాలా విన్ అవసరం కాబట్టి. సో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? దిస్ ఈజ్ అ క్రూషియల్ ఎన్కౌంటర్, అండ్ ఆర్ఆర్కి చాలా ఇంపార్టెంట్, సిఎస్కేకి ఇంకా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో RR has full strengths, CSK lacking their bowling and then opening stance. Kabatti, I think I'm slightly going with RR, and they are not going to give any slight chances because they need to win and they need to be in the second position. Andulo doubt లేదు. So I'm going with RR for this match. All right. So but CSK especially Den అని అనుకోవచ్చు, చేపాక్ స్టేడియం ప్లస్ అక్కడ CSK ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు, సౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇక్కడ కనుక గెలిస్తే ఆర్ఆర్కి అదొక మంచి బూస్టింగ్ అని అనుకోవచ్చు. బట్ అది గెలవడం చాలా చాలా టఫ్ అనే చెప్పొచ్చు, బికాజ్ ఇట్స్ అ సిఎస్కేస్ ప్లేస్ అండ్ సిఎస్కే హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి కీ మ్యాచెస్ గెలవడం కూడా చూసాము. అండ్ అట్ ది సేమ్ టైం కెప్టెన్సీ పరంగా రుతురాజ్కి ఇదొక మంచి టెస్ట్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా పర్ఫామ్ చేస్తాడు యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ ప్లేయర్ అనేది కూడా కీగా ఉండబోతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ బోత్ టీమ్స్, అండ్ సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ధోనికి కూడా ఒక రకంగా ఈ మ్యాచ్ కనుక ఫైనల్ అవుతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కూడా ఉండబోతుంది కాబట్టి, సో ధోని నుంచి కూడా చాలా పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్కి ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా అనుకోవచ్చు, ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్కి. అండ్ డెఫినెట్లీ అలా జరగకుండా వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళి మళ్ళీ చెన్నైలో ఆడతారని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఎస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.